హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనము సిలోసిమ్ టాపిక్లో ఓన్లీ అండ్ ఓన్లీ ఎ ఫ్యూ అనే టాపిక్ మీద ఈ వీడియో ఉండబోతుందండి, ఫుల్ వీడియో. అండ్ ఇది ఇప్పటివరకు మనం సిలాక్స్ టాపిక్లో రియల్ కేసెస్ ఎలా చేయాలి అండ్ ఈదర్ ఆర్ కేసెస్ ఎలా చేయాలి, పాసిబిలిటీ కేసెస్ ఎలా చేయాలి అని 3 వీడియోస్ చేయడం జరిగింది. ఆ 3 వీడియోస్ ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు ఈ రూల్ అన్నది బాగా అర్థమవుతుంది. మనం ఓన్లీ ఏ ఫ్యూ అనే టాపిక్ కూడా వితౌట్ వెన్ డయాగ్రామ్తోనే చేస్తాము. అది ఎలాగా అని చూడండి. జస్ట్ మీరు పెన్ పేపర్ ఏది యూజ్ చేయకుండా చేయొచ్చు. అది ఎలాగా నేను ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ అలాగే దాంతో పాటుగా ఓన్లీ ఏ ఫ్యూ అండ్ ఓన్లీ ఏ ఫ్యూ అనే కాకుండా మనకి ఆల్ అనేది వేరే వేరే నేమ్స్తో కూడా మనకి సిలాగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. అది ప్రతిరోజు మనం రెగ్యులర్గా చేస్తున్న దాంట్లో మనము ఆల్, సమ్ నాట్ అండ్ నో మాత్రమే చేస్తాం. కానీ మిగతా వాటిల్లో కూడా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఓన్లీ అంటే ఆల్ అని అర్థం, అలాగే మనకి అట్లీస్ట్ అంటే సమ్ అని అర్థం. అలా ఎలా ఇస్తారు, అవి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అండ్ వాటిని మనం ఎలా గుర్తించాలి అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. అయితే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు పొందుతారు. అండ్ తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏంటండి, ఆల్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ నాట్ బి, నో ఏ ఆర్ బి అనేవి మన సిలాగ్ స్టేట్మెంట్స్ కదా, అందరికీ తెలిసిందే. అండ్ అలాగే మనం సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ఏంటి అంటే ఏమడగచ్చు అంటే ఎగ్జామ్స్లో మీకు ఆల్ అంటే ఎనీ అని, ఈచ్ అని, ఎవ్రీ అని, 100% అని, ఓన్లీ అని ఎప్పుడు అడిగినా కూడా అది ఆల్ అని అర్థం అండి. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆల్ అని అర్థం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓన్లీ అండి. ఇక్కడ మనకి ఎక్కువ ఎగ్జామ్స్లో ఇచ్చినవి ఓన్లీ అండ్ ఎనీ అన్నది మాత్రం బాగా ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో కనిపిస్తుంది. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే తర్వాత సమ్కి ఏమేమి ఇస్తారు అంటే అట్లీస్ట్, అట్మోస్ట్, ఆల్మోస్ట్, మ్యాక్సిమం, మినిమం, ఓఫెన్, ఏ ఫ్యూ, ఏ లాట్స్ ఆఫ్, మెనీ, 0% నుంచి 100% వరకు, అంటే 0 నుంచి మీకు 100కి 99 వరకు, అంటే 1 నుంచి 99 వరకు ఏ వాల్యూ ఇచ్చినా కూడా మీకు సమ్ అనే అర్థం. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే 20% ఆఫ్ పెన్సిల్ ఈజ్ ఏ పెన్ అన్నా, 70% ఆఫ్ పెన్సిల్ ఈజ్ ఏ పెన్ అన్నా, 1% ఆఫ్ పెన్సిల్ ఈజ్ ఏ పెన్ అన్నా సమ్ అనే అర్థం. ఓకే, తర్వాత సమ్ నాట్కి ఏంటంటే హార్డ్లీ అన్నా, రేర్లీ అన్నా, సెల్డమ్ అన్నా, స్కేర్లీ అన్నా, ఓన్లీ ఏ ఫ్యూ అన్నా సమ్ నాట్ అని అర్థం అండి. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఈజీ. ఓన్లీ ఏ ఫ్యూ టాపిక్ని మీరు వెన్ డయాగ్రామ్తో చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వెన్ డయాగ్రామ్ లేకుండా వితిన్ సెకండ్స్లో ఓన్లీ ఏ ఫ్యూ టాపిక్ని మీకు ఇవాళ నేను నేర్పించబోతున్నాను. తర్వాత చూడండి, నోకి నెవర్ అన్నా, నన్ అన్నా, కెన్ నెవర్ అన్నా, కెన్ నెవర్ బీ అన్నా కూడా నో అని అర్థం. పాసిబిలిటీ కేసు చూడండి. పాసిబిలిటీ కేసెస్లో ఎలా అడుగుతారంటే మనకి డైరెక్ట్గా పాసిబిలిటీ అని ఇవ్వచ్చు, లేకపోతే కెన్ బీ. ఫర్ సపోజ్ ఆల్ పెన్సిల్స్ కెన్ బీ ఏ పెన్స్ అంటే అది పాసిబిలిటీ అని అర్థం. ఆల్ పెన్సిల్స్ మే బీ ఏ పెన్ అన్నా అది పాసిబిలిటీ అని అర్థం. మనం అర్థం చేసుకోవాలి. అండ్ నోట్లో ఒక నోట్ చెప్తాను చూడండి. ఓన్లీకి ఆల్ అని అర్థం అని చెప్పాను. ఆల్ అని ఎప్పుడవుతుంది అని ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఓన్లీ ఏ ఆర్ బి అని ఇవ్వడం జరిగింది, అంటే ఆల్ బి ఆర్ ఏ అని అర్థం అండి. ఆల్ బి ఆర్ ఏ అంటే ఇక్కడ ఏం జరిగింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ, ఆల్, ఓన్లీ అంటే ఆల్ డైరెక్ట్గా రాయడం జరిగింది. ఇక్కడ ఎలిమెంట్స్ రివర్స్ అవుతాయండి. బిఆర్ఏ ఎలిమెంట్స్ రివర్స్ అయ్యి ఆల్ అన్నది మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకొని ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే మీకు రైట్ వస్తుంది. లేదు ఆల్ బి ఏఆర్ బి అని మీరు చేసినట్టయితే అది రాంగ్ అవుతుందండి. ఇన్ సిలోజిజం ఓన్లీ రిప్రజెంట్స్ ఆల్వేస్ రివర్స్ ఆఫ్ ఎలిమెంట్స్. మీకు ఓన్లీ ఖచ్చితంగా ఓన్లీ అనేది రివర్స్లో అయితేనే మీకు ఆ స్టేట్మెంట్స్ అన్నది, మీకు కన్క్లూజన్స్ అన్నది కరెక్ట్ వస్తాయి, లేకపోతే అది రాంగ్ వస్తాయి. అండ్ అలాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఆర్ పీఓస్ అంటే ఆల్ పీఓస్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అని అర్థము. తప్పకుండా ఇదైతే ఫాలో అవ్వాలండి. ఎవరైతే ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా చేస్తారో వాళ్ళ ఆన్సర్ 100కి 100% రాంగే అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకని పిల్లలు రాంగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ అనే టాపిక్తో, ఓన్లీ ఏ ఫ్యూ అనే టాపిక్తో ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ ఏ ఫ్యూ అయితే డైరెక్ట్గానే తీసుకుంటాం, కానీ ఓన్లీలో మనకు ప్రాబ్లం ఏంటి అంటే రివర్స్లో తీసుకోవాలి అని ఏ మాత్రం గుర్తులేకపోయినా మన ఎగ్జామ్లో మార్క్స్ అయితే పోవడం జరుగుతాయి. సో చూడండి, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాము.
ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్లో చూడండి, ఓన్లీ ఎఫ్ యూ విన్స్ ఆర్ లాసెస్ అని ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఎఫ్ యూ లాసెస్ ఆర్ విక్టరీస్ అని ఇవ్వడం జరిగింది. ఆల్ విక్టరీస్ ఆర్ ఫంక్షన్స్ అని ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఓన్లీ ఎఫ్ యూ అని కనబడంగానే మన మైండ్లోకి రావాల్సింది సమ్ నాట్. సమ్ నాట్ అంటే అర్థం ఏంటండి, 150 రూల్ ప్రకారంగా 50 100 కదా. సమ్ నాట్ అంటే సమ్ అంటే 50, నాట్ అంటే 100. సో 50 100 ఇక్కడ మనకి 50 100 ఇక్కడ 150 ఉన్నట్టు అర్థం. మనం కన్క్లూజన్స్లోకి వెళ్ళినట్టయితే సమ్ విన్స్ అట్లీస్ట్ చూసారు, ఇక్కడ అట్లీస్ట్ సమ్ అని ఇచ్చారు అంటే అట్లీస్ట్ తీసేయండి, ఓన్లీ సమ్ అనే అర్థం. సమ్ విన్స్ ఆర్ విక్టరీస్ అని ఇవ్వడం జరిగింది. విన్స్ విక్టరీస్ ఎక్కడ ఉంది చెక్ చేద్దాం. విన్స్ విక్టరీస్ ఇక్కడ ఉందండి. ఇక్కడ లాసెస్ క్యాన్సిల్ అవుతాయో లేదో చెక్ చేసినట్టయితే సమ్ నాట్ కాబట్టి ఇక్కడ 50 100 ఉంటుంది. ఇక్కడ 50 ఉంటుంది కదా, ఇక్కడ 50 ఇక్కడ 100 ఉంటుందండి. ఇక్కడ 50 ఇక్కడ 100 ఉంటుంది. ఆల్ కాబట్టి ఇక్కడ 100 ఇక్కడ 50 ఉంటుంది మన 150 రూల్ ప్రకారం. అయితే మనం ఇక్కడ లాసెస్ క్యాన్సిల్ అయ్యి మనకి ఇక్కడ సమ్ ఓన్లీ ఇఫ్ యూ విన్స్ ఆర్ విక్టరీస్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనకి సమ్ అనేది ఇచ్చారు, కానీ ఇక్కడ మనకి నెగిటివ్ సమ్ నాట్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్ కదండి. నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడూ కూడా కన్క్లూజన్ పాజిటివ్ స్టేట్మెంట్ రాదు, మనకు తెలిసిన విషయమే. సో ఇది మనం ఖచ్చితంగా రాంగ్ పెట్టేయచ్చు. తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే ఆల్ ఫంక్షన్స్ బీయింగ్ లాసెస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ మీకు పాసిబిలిటీ ఇచ్చారు. ఫంక్షన్స్ లాసెస్ ఎక్కడ ఉంది మనం ఎత్తుకుతాము. ఫంక్షన్స్ లాసెస్ ఇక్కడ ఉందండి. ఇక్కడ విక్టరీస్ క్యాన్సిల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ 50 ఉంది కాబట్టి 50 కాబట్టి మన కన్క్లూజన్ ఏంటంటే సమ్ లాసెస్ ఆర్ ఫంక్షన్స్ అని అర్థం కదా. సమ్ లాసెస్ ఆర్ ఫంక్షన్స్ అంటే మనకి పాసిబిలిటీలో కన్క్లూజన్స్ ఏమొస్తాయండి, ఆల్ అండ్ సమ్ నాట్తో రావాలి. రివర్స్లో ఆర్డర్లో వచ్చిన ఎలిమెంట్స్ సేమ్ ఆర్డర్లో వచ్చిన ఒకటే కాబట్టి మనకి ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేనైతే ఎగ్జామ్లో ఇది చూడంగానే ఏం చేస్తానంటే వెంటనే రాంగ్ పెడతాను. ఎలాగా అంటే ఇక్కడ చూడండి మనకి విన్స్ విక్టరీస్ ఎక్కడ ఉన్నాయని ఫస్ట్ నేను అదొక్కటే చూస్తాను. చూడంగానే విన్స్ విక్టరీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఎ ఫ్యూ కనిపిస్తుంది. మనకి నెగిటివ్ స్టేట్మెంట్స్ని కలిపినప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ అసలు రాదు. అది ఫస్ట్ అయితే మనం 2 నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఎప్పుడూ కూడా కలపలేం. ఓకే, సో అది ఖచ్చితంగా రాంగ్ అని నేను డైరెక్ట్గా పెట్టేస్తాను. తర్వాత స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఓన్లీ బ్యాండ్ ఈజ్ ఏ కఫ్స్, ఓన్లీ ఎ ఫ్యూ కఫ్స్ ఆర్ రింగ్స్, ఓన్లీ ఎ ఫ్యూ రింగ్స్ ఆర్ యాంక్లెట్స్ అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్సేనండి. సో ఖచ్చితంగా మనకి రియల్ కేసెస్ అయితే రావు. పాసిబిలిటీ కేసెస్కి ఛాన్స్ ఉంది కాబట్టి మనం కన్క్లూజన్స్ ఒకవేళ రియల్ కేసెస్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా వాటిని రాంగ్ పెట్టేయచ్చు. కానీ మనకి ఇక్కడ 2 పాసిబిలిటీసే ఉన్నాయి కాబట్టి మనం చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ బ్యాండ్స్ రింగ్స్ ఇవ్వడం జరిగింది. బ్యాండ్స్ రింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. బ్యాండ్స్ రింగ్స్ని కలిపిన తర్వాత మనకి కప్స్ క్యాన్సిల్ అవుతాయి కదా. నో బ్యాండ్ ఈజ్ ఏ రింగ్ అని ఇక్కడ అర్థం కదా. ఇలాగా 150 రూల్ ప్రకారం ఇక్కడ 100 ఇక్కడ 100 కదా. ఓన్లీ ఫ్యూ ఉంటే సమ్ నాట్. సో ఇక్కడ 50 ఇక్కడ 100 ఇక్కడ 50 ఇక్కడ 100 కదండి. అయితే మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతున్నాయా లేదా, క్యాన్సిల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనకి 100 ఉందంటే మన అర్థం నో బ్యాండ్ ఆర్ రింగ్ కదండి. నో బ్యాండ్ ఆర్ రింగ్ అంటే మనకి నోతో కన్క్లూజన్స్ పాసిబిలిటీ ఉన్నాయా, లేవు. సో ఖచ్చితంగా ఇదైతే రాంగ్. ఆల్ యాంక్లెట్స్ ఆర్ కఫ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. యాంక్లెట్స్ అండ్ కఫ్స్ ఇక్కడ ఉందండి. రింగ్స్ క్యాన్సిల్ అవుతున్నాయా లేదని చూడండి, క్యాన్సిల్ అవుతున్నాయి. అయితే మనకి ఏమొచ్చిందంటే సమ్ కఫ్స్ ఆర్ యాంక్లెట్స్ అని ఇవ్వడం జరిగింది. సమ్ నాట్ అంటే సమ్ నాట్లో మన యొక్క కన్క్లూజన్ రైట్ అవుతుందో లేదని చూడండి. సమ్ నాట్ యాంక్లెట్స్ కఫ్స్ అని ఉంది. సో మనకి సమ్ నాట్ కన్క్లూజన్ చూసినట్లయితే సమ్తో నోతో డైరెక్ట్ ఎలిమెంట్స్ అంటే కఫ్ యాంక్లెట్స్ అన్నవి సమ్తో నోతో రైట్ అవుతాయి. అండ్ అలా మిగతా అన్ని కన్క్లూజన్స్తోనూ రివర్స్ ఆర్డర్లో రైట్ అవుతాయి. సో మనకి ఇక్కడ యాంక్లెట్స్ కఫ్స్ అని రివర్స్ ఆర్డర్లో ఉంది ఆల్తో. సో ఇది కరెక్ట్. స్టేట్మెంట్స్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాము. ఓన్లీ ఎ ఫ్యూ సోప్స్ ఆర్ ఫౌంటైన్స్, ఓన్లీ ఫౌంటైన్స్ ఆర్ పెడల్స్, ఆల్ పెడల్స్ ఆర్ టన్స్ అని ఇవ్వడం జరిగింది. ఆల్ ఫౌంటైన్స్ ఆర్ టన్స్ అండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఓన్లీ ఎ ఫ్యూ అంటే మనకి 50 100 కదండి. ఇక్కడ ఆల్ కాబట్టి 100 50, ఓన్లీ ఎ ఫ్యూ కాబట్టి ఇక్కడ కూడా 150 మనం రాసుకున్నాము. ఇక్కడ ఫౌంటైన్స్ టన్స్ని మనం యాడ్ చేయాలి. ఇవి 2 క్యాన్సిల్ అవుతున్నాయి లేదని చూసి క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ మనకి 50 ఉందంటే సమ్ రావాలండి. ఆల్ ఫౌంటైన్స్ ఆర్ టన్స్ అనడం జరిగింది. సో మనకి సమ్ రావాలి, కానీ ఇక్కడ సమ్ లేదు. సమ్ అంటే ఇక్కడ 50, ఆల్ అంటే యాక్చువల్లీ ఇక్కడ 100 కదా.
ఇక్కడ 50. మనకి ఇక్కడ ఫౌంటైన్స్ మీద 100 మాత్రమే ఉంది కాబట్టి మనం ఇక్కడ 150 రూపీస్ వస్తే 100 రూపీస్ ఖర్చు పెట్టలేము కదండి. సో ఇది రాంగ్. తర్వాత చూసినట్లయితే ఆల్ సోప్స్ ఆర్ పెడల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ కేసు చెక్ చేయాలి. సోప్స్ ఫస్ట్ మనం ఏం చేయాలి, సోప్స్ని పెడల్స్ని యాడ్ అవుతున్నాయా లేదా చూద్దాము. సోప్స్ పెడల్స్ ఇక్కడ ఫౌంటైన్స్ క్యాన్సిల్ అయ్యి సోప్స్ పెడల్స్ యాడ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఓన్లీ ఎ ఫ్యూ అంటే సమ్ నాట్ కేసు వస్తుంది. సమ్ నాట్లో ఆల్ సోప్స్ బీయింగ్ పెడల్స్ అన్నది రాంగ్ కదండి. ఎలా రాంగ్ అని చెప్తున్నాను అర్థమైందా? మనకి ఇక్కడ పెడల్స్ బీయింగ్ సోప్స్ అని ఈ ఎలిమెంట్స్ రివర్స్ ఆర్డర్లో ఇచ్చినట్టయితే రైట్ అయ్యేది, స్ట్రైట్ ఆర్డర్లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి రాంగ్. తర్వాత 4th స్టేట్మెంట్ చూద్దాము. ఆల్ మర్చెంట్స్ ఆర్ ట్రేడర్స్, ఓన్లీ సెల్లర్స్ ఆర్ ట్రేడర్స్, ఓన్లీ ఎ ఫ్యూ సెల్లర్స్ ఆర్ బయర్స్ అని ఇవ్వడం జరిగింది. మనం కన్క్లూజన్స్ చెక్ చేసినట్లయితే అట్లీస్ట్ సమ్ ట్రేడర్స్ ఆర్ బయర్స్ అని ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూడండి ట్రేడర్స్ బయర్స్ ఎక్కడుందని చెక్ చేసినట్లయితే ఇక్కడ ట్రేడర్స్ బయర్స్ ఇక్కడ ఉంది. అంటే సెల్లర్స్ క్యాన్సిల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇది నేను పెన్ టచ్ చేయకుండా చేస్తాను. చూడండి సెల్లర్స్ 50 అంటే ఓన్లీ ఇక్కడ ఓన్లీ చూసారు. నేను కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. ఓన్లీ ఎ ఫ్యూ కాదు, ఇక్కడ ఓన్లీ ఉంది. ఓన్లీ సెల్లర్స్ ఆర్ ట్రేడర్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఆల్ ఉన్నట్టు అర్థం. అంటే ఇది 100, ఇది 50. ఇప్పుడు నేను పెన్తో యూస్ చేసి మీకు చెప్తాను చూడండి. ఆల్ అంటే 100, 50. ఓన్లీ అంటే ఇది 50 అవుతుంది, ఇది 100 అవుతుంది కదా. అంటే ఆల్ ట్రేడర్స్ ఆర్ సెల్లర్స్ అని అర్థం. కాబట్టి మనం మళ్ళీ ఎగ్జామ్లో విడిగా రాసుకోకూడదు, రాసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ ఫ్యూ సెల్లర్స్ అంటే ఇక్కడ 50, ఇక్కడ 100 రాసుకోవాలి. మనకి ఇక్కడ ట్రేడర్స్ బయర్స్ ఇవ్వడం జరిగింది. ట్రేడర్స్ బయర్స్ ఇక్కడ ఉన్నారు. సో మనకి ఈ రెండింటిని క్యాన్సిల్ చేయాలంటే ఓన్లీ ఫ్యూ, ఇవి రెండింటిని మనం క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ క్యాన్సిల్ చేసినాడు. చూసారా నేను కూడా రాంగ్ చేశాను. సో ఇక్కడ 50 సెల్లర్ క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి ఇది రాంగ్ అండి. అండ్ అలాగే ఆల్ మర్చెంట్స్ కెన్ నెవర్ బి అంటే నో వస్తుంది. మనకి ఇక్కడ నో అనే స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చెక్ చేద్దాము. మర్చెంట్స్ అండ్ అలాగే సెల్లర్స్ ఇవ్వడం జరిగింది. మర్చెంట్స్కి 100 ఉంది కానీ సెల్లర్స్కి 50 ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓకే అండి. ఇది మన ఇక్కడ ఓన్లీ అంటే మనం చూసారా ఆల్ ట్రేడర్స్, ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ ఆర్ ట్రేడర్స్ అని మనం తీసుకోలేదు, ఆల్ ట్రేడర్స్ ఆర్ సెల్లర్స్ అని తీసుకోవడం జరిగింది. అది ఒకసారి గమనించండి. సో ఈ రెండు కన్క్లూజన్స్ కూడా రాంగ్ అవుతాయి. అండ్ అలాగే ఇదండి ఇవాళ వీడియో. ఎవరికైతే నచ్చిందో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ కాన్సెప్ట్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మంది ఈ వీడియో చూసినట్లయితే నాకు మోటివేషన్గా ఉంటుంది, చాలామందికి ఉపయోగపడుతుంది అని నేను మోటివేట్ అయ్యి ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తేవడం జరుగుతుంది. అండ్ అలాగే ఖచ్చితంగా షేర్ చేసిన తరువాత వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ. మరి ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఏ టాపిక్స్లో మీకు డౌట్స్ ఉన్నాయి ఆ టాపిక్ వైజ్గా చేయమని అడుగుతున్నారు చాలామంది. సో ఆ టాపిక్ ఏ టాపిక్ ఫస్ట్ కావాలి అని కింద కామెంట్ చేసి